మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించే గ్రహాలు ఇంకా రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, యోగించని గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఎటువంటి సులభమైన, శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 11వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి వృత్తిపరంగా అనూహ్యమైన విజయాలు లభిస్తాయి. ఆఫీసులో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు. కొలీగ్స్ అందరూ మీకు ఫేవరబుల్గా ఉంటారు. మీరు పడ్డ కష్టానికి రికగ్నైజేషన్ ఉంటుంది. వృత్తిలో గొప్ప రాణింపు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలు పనిచేసే చోట అందరికీ తెలుస్తాయి. కాబట్టి ఉద్యోగ రంగంలో తిరుగులేని విజయాలు పొందుతారు. అలాగే తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరతాయి. తండ్రి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రితో ఉన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా రాజకీయాల్లో కూడా చాలా అద్భుతమైన పదవులు పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే వ్యవసాయ రంగంలో అనుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాల పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే సమాజంలో హోదా పరపతి పెరుగుతుంది. 11వ స్థానంలో సూర్యుడు సమాజంలో వృత్తిపరంగా అత్యుత్తమమైనటువంటి హోదాను, స్థాయిని కలిగింపజేస్తాడు. అలాగే బుధుడు మార్చి 1 నుంచి మార్చి 10 మధ్యలో 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు లాభస్థాన సంచారం ఏం చేస్తుందంటే మేషరాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా యోగాన్ని కలిగింపజేస్తుంది. మేషరాశి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. అలాగే విద్యారంగంలో తిరుగులేని విజయాలు నమోదు చేయగలుగుతారు. అదేవిధంగా కావలసిన స్కూళ్ళల్లో, కాలేజీల్లో సీట్లు సంపాదించుకోగలుగుతారు. మేషరాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వెళితే వాళ్ళకి కావలసిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో వచ్చే అవకాశాలు కూడా 11వ స్థానంలో బుధుడు కలిగింపజేస్తాడు. వ్యాపారంలో కూడా తిరుగులేని విజయాలు లభిస్తాయి. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపార రంగంలో పొందగలుగుతారు. కాబట్టి విద్యారంగము, ఉద్యోగ రంగము, వ్యాపార రంగంలో మేషరాశి వాళ్ళు తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే కుజుడు 11వ స్థానంలో అద్భుతంగా ఉన్నాడు. ఏకాదశంలో కుజుడు ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొంటారు. కాబట్టి మేషరాశి వాళ్ళు భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా చాలా మంచి రేటుకి ప్రాపర్టీస్ అమ్ముకునే యోగం బ్రహ్మాండంగా ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు. మేషరాశి వాళ్ళు ఎవరికైనా పెద్ద మొత్తంలో రుణాలు ఉంటే ఆ రుణాల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే యోగం కూడా మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. పెద్ద మొత్తంలో బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యే యోగము ఈ 10 రోజుల్లో మేషరాశి వాళ్ళకు ఉంది. అలాగే సోదరులతో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. సోదరుల మధ్య అనుకూల వాతావరణం పెంపొందింపజేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 11వ స్థానంలో కుజుడు విశేషమైనటువంటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. అలాగే శుక్రుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ప్రధానంగా ఈ శుక్రుడి సంచారం ఎలా ఉంటుందంటే మొదట్లో శుక్రుడి సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత శుక్రుడి సంచారం అనేది కొద్దిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. మొదటి 2 రోజులు కూడా శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. కానీ తర్వాత మాత్రం 8 రోజులు శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు. మొదటి 2 రోజులు శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు కళారంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా, టీవీ రంగాల వారికి, సంగీత, నాట్య రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. దాంపత్యంలో కూడా చక్కటి అనుకూలత ఉంటుంది. తర్వాత 8 రోజుల్లో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే శుక్రుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మార్చి 3 నుంచి మార్చి 10 మధ్యలో మాత్రం శుక్రుడు వ్యయస్థానంలో ఉంటాడు. కాబట్టి మేషరాశి వాళ్ళు డబ్బు ఖర్చు విషయంలో ఆలోచించాలి. రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మార్చి 3 నుంచి మార్చి 10 మధ్యలో ధనం ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మార్చి 3 నుంచి మార్చి 10 మధ్యలో కొద్దిగా వ్యాపారం సాధారణంగానే ఉంటుంది. అంటే మామూలుగా అన్ని వ్యాపారాలు బాగుంటాయి కానీ శుక్రుడికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన వ్యాపారాలు మాత్రం కొద్దిగా సాధారణంగానే ఉంటాయి. కాబట్టి ఈ 10 రోజుల్లో రవి, బుధుడు, కుజుడు అద్భుతంగా యోగిస్తున్నప్పటికీ శుక్రుడు మాత్రం 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు యోగించట్లేదు. శుక్రుడు యోగించాలంటే
శుక్రుడి అనుగ్రహం కూడా కలగాలంటే మేషరాశి వాళ్ళు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. అలా చేస్తే శుక్రుడు అనుకూలిస్తాడు. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి కాబట్టి ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వినటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు శుక్రుడికి సంబంధించినవి పాటించుకుంటే మేషరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి రాశి ఫలితాలు ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళు అదృష్టం బాగా కలిసి రావాలంటే ప్రధానంగా సంవత్సరం అంతా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా బాగుండాలంటే రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. అలా ప్రసన్నం చేసుకుంటే రాబోయే పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకుంటే మంచిది. ఉగాది రోజు ఆ దానాలు ఇచ్చుకోవటం, లేదా ఉగాది నుంచి ప్రారంభించి చైత్ర పౌర్ణిమలోపు ఎప్పుడైనా సరే ఆ దానాలు ఇచ్చుకున్నా కూడా సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. ఆ దానాలు ఏంటంటే 1.25 కేజీ శనగలు, అలాగే 1.25 కేజీ నల్ల నువ్వులు, 1.25 కేజీ మినుములు, 1.25 కేజీ ఉలవలు. వీటిని ఒక్కసారి దానం ఇచ్చుకుంటే గనక గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకొని పరాభవ నామ సంవత్సరంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వీటిని నానబెట్టి ఆవుకు తినిపించినా కూడా ఈ 4 గ్రహాలు యోగిస్తాయి. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. ఆ అధిష్టాన దైవాలను పూజించినట్లయితే ఆ గ్రహాల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అందువల్ల పరాభవ నామ సంవత్సరం అంటే ఉగాది నుంచి సంవత్సరం మొత్తం యోగించాలంటే గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఉగాది రోజు అందరూ కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఉగాది రోజు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనికి అధిష్టాన దైవాలు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఉగాది రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించండి. శ్రీరామ అని తమలపాకుల మీద రాసి ఆ తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళలో వేయటం, లేదా తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోవటం, ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం శని పీడల నుంచి బయటపడవచ్చు. అలాగే ఉగాది రోజు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజు దుర్గాదేవిని దర్శించుకుంటే సంవత్సరం మొత్తం రాహు యోగిస్తారు. రాహు యోగిస్తే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే రాహు యోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దుర్గాదేవికి ఉగాది రోజు కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా సంవత్సరం మొత్తం రాహు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఉగాది రోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరిక పోచలు కలిపిన జలాలతో అభిషేకం చేయించుకోవటం, లేదా గరిక పోచలు ఎర్రటి పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా కేతు బలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, విఘ్నాలు ఉండవు, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి సంవత్సరం పాటు మొత్తం ద్వాదశ రాశుల వారికి అదృష్టం కలిసి రావాలంటే 4 గ్రహాలను ఉగాది రోజు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోండి. ఉగాది రోజు వీలు కాకపోతే ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా చేసుకోండి. అలా చేసుకోవాలంటే ఈ 4 గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వటం, లేదా వాటిని నానబెట్టి ఆవుకు పెట్టడం చేయాలి. అధిష్టాన దైవాలను ప్రసన్నం చేసుకోవాలి. గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా ధనలాభం చేకూరుతుంది. అందుకే ఎవరైతే ఉగాది రోజు శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి రావలసిన మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవచ్చు. అలాగే ఉగాది రోజు శివస్తోత్రము, దారిద్ర్య దహన శివస్తోత్రం వింటే కూడా గురుబలం పెరుగుతుంది, ధనలాభం చేకూరుతుంది. అలాగే ఉగాది రోజు హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదివినా విన్నా గోచార శని దోషాలన్నీ పోతాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని దోషాలన్నీ పోయి సంవత్సరం అంతా శని యోగించాలంటే హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. అలాగే దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ ఉగాది రోజు చదివినా విన్నా సంపూర్ణంగా దుర్గాదేవి అనుగ్రహం కలిగి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని విదేశాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.
సంవత్సరం మొత్తం వ్యక్తుల వల్ల మోసపోకుండా అనుకూల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం గాని, గణేష పంజర స్తోత్రం గాని ఎవరైనా సరే కట్ కట్ కట్. అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఉగాది రోజు ఎవరైనా పఠించినట్లయితే సంవత్సరం మొత్తం కేతుబలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలుండవు. అనుకున్న పనులనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా పరాభవనామ సంవత్సర ఉగాదిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి, సంవత్సరం అంతా మీకు విశేషంగా కలిసి రావటానికి ఉగాది రోజు గాని, ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా సరే ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.